నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక. ప్రపంచం శ్వాస బిగ్గబట్టి చూస్తున్న ఒక మహాఘట్టం ఆవిష్కృతమైంది. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య భేటీ కాదు, రెండు అగ్రరాజ్యాల మధ్య రగులుతున్న అగ్ని పర్వతం. ఒకవైపు అమెరికా పవర్ హౌస్ డొనాల్డ్ ట్రంప్, మరోవైపు చైనా ఇనుప కోట జిన్పింగ్. వీరిద్దరి మధ్య జరిగిన చర్చలు ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? తైవాన్ అనే చిన్న దీవి కోసం చైనా అగ్రరాజ్యం అమెరికాకు మరణ శాసనం రాసిందా? బీజింగ్ గడ్డపై ట్రంప్ కు జీ జిన్పింగ్ ఇచ్చిన స్వీట్ వార్నింగ్ వెనుక అసలు కథ ఏంటి? అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా చైనా గడ్డపై అడుగుపెట్టారు. పర్యటనలో భాగంగా బీజింగ్ కు చేరుకున్న యుఎస్ ప్రెసిడెంట్ కు చైనా నుంచి ఎలాంటి ఆహ్వానం లభిస్తుందని అందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ అక్కడ జరిగింది వేరు. ఇద్దరు అగ్రనేతలు ముఖాముఖి కూర్చున్నప్పుడు వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చర్చలు మొదలైన కాసేపటికే జీ జిన్పింగ్ తన అసలు రంగు బయటపెట్టారు. జీ జిన్పింగ్ నేరుగా ట్రంప్ కళ్ళలోకి చూస్తూ ఒక హెచ్చరిక జారీ చేశారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ప్రత్యక్ష ఘర్షణ తప్పదని కుండబద్దలు కొట్టారు. చైనా మీడియా కథనాల ప్రకారం జిన్పింగ్ ఇచ్చిన ఈ వార్నింగ్ వెనుక చాలా పెద్ద అర్థమే ఉంది. అమెరికా చైనా మధ్య ఎన్ని వ్యాపార ఒప్పందాలున్నా, ఎన్ని సంబంధాలున్నా వాటన్నిటికంటే తైవాన్ అంశమే తమకు అత్యంత కీలకమని చెప్పారు. తైవాన్ ఇష్యూలో అమెరికా వేలు పెడితే చైనా యుద్ధానికి కూడా వెనకాడదు అనే ఇండికేషన్స్ ఇచ్చేశారు. చైనా వాదన ఎలా ఉందంటే, తైవాన్ అనేది తమ సొంత ఆస్తి, అక్కడ అమెరికా పెత్తనమేంటి? మీరు మాకు భాగస్వాములుగా ఉండాలి, కానీ మా శత్రువులకు ఆయుధాలు ఇచ్చి రెచ్చగొట్టకూడదు. ఒకవేళ అమెరికా తైవాన్ కు రక్షణ కవచంలా నిలబడాలని చూస్తే అది రెండు దేశాల మధ్య చిచ్చు పెడుతుంది. ఆ వివాదం కాస్త ప్రపంచ యుద్ధంగా మారుతుంది. ఇది జిన్పింగ్ చెప్పిన మాటల సారాంశం. మరి దీనికి ట్రంప్ స్పందన ఎలా ఉండబోతోంది? అది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అమెరికా ఎప్పుడూ ఒకటే మాట చెబుతోంది, తైవాన్ తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన రక్షణ ఆయుధాలను సరఫరా చేస్తాం, ఇది తమ బాధ్యత అంటోంది అమెరికా. కానీ డ్రాగన్ మాత్రం దీన్ని తమ సార్వభౌమాధికారానికి సవాల్గా భావిస్తోంది. తైవాన్ కు అమెరికా ఇచ్చే ప్రతి ఆయుధం చైనా వైపు ఎక్కువ పెట్టిన తుపాకీలా ఉంటుందని చెబుతోంది బీజింగ్. అమెరికా, చైనా ఈ రెండు పోటీదారులుగా ఉండకూడదని, ప్రపంచానికి లాభమని జిన్పింగ్ నీతులు చెబుతున్నా లోపల మాత్రం తైవాన్ ఆక్రమణలకు చైనా వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. మరి ట్రంప్ లాంటి మొండి నాయకుడు చైనా బెదిరింపులకు లొంగుతారా, లేక నేను తైవాన్ పక్షమే ఉంటాను అని గర్జిస్తారా అనేది ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ యుద్ధమే వస్తే అది కేవలం అమెరికా చైనాల మధ్య మాత్రమే ఉండదు, ప్రపంచం రెండుగా చీలిపోతుంది. ఆసియా ఖండంలో అస్థిరత ఏర్పడుతుంది. ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఇప్పుడు చైనా అమెరికా మధ్య యుద్ధం వస్తే అది మానవ చరిత్రలోనే అతిపెద్ద విపత్తుగా మారుతుంది. ట్రంప్ పర్యటనలో మొదటి రోజే ఇలాంటి ప్రకంపనలు రావటం చర్చనీయాంశంగా మారింది. జిన్పింగ్ ఇచ్చిన వార్నింగ్ ను ట్రంప్ ఎలా తీసుకుంటారు? రాబోయే రోజుల్లో తైవాన్ గడ్డపై అమెరికా జెండా ఎగురుతుందా, లేక డ్రాగన్ పంజా విసురుతుందా? ఈ అగ్రరాజ్యాల పోరులో తైవాన్ బలిపశువు అవుతుందా? రెండోసారి అధ్యక్షుడైన ట్రంప్ కు చైనా స్వాగతం పలికిన తీరు అంత సున్నితంగా ఏమీ లేదు. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మనం వేచి చూడాలి. ఒక్కటి మాత్రం నిజం, తైవాన్ అనే చిచ్చు రాజేస్తే దాని సెగ ప్రపంచం మొత్తానికి తగులుతుంది.